హాయ్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మేము నా లాస్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేశాను కదండి మీకు, మేమైతే గంగానమ్మ తల్లికి కోడిని కోస్తున్నామని చెప్పేసి. అండ్ దానికి ముందు ఒక 2 డేస్ ముందు అయితే గంగానమ్మ తల్లికి సలి నైవేద్యం కూడా పెట్టాను. ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకపోతే ఎలా చేస్తాము ఏంటి అనేది అయితే నా ప్లేలిస్ట్లో ఉందండి, చూసేసేయండి. ఇక్కడ అత్తయ్య అయితే ముందే వచ్చేసి దేవుడికి అయితే చక్కగా అలంకరణ చేశారండి. చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి మొత్తం పూలు ఏవైతే తెచ్చామో అవన్నీ వేసి మాల కూడా కట్టాము కదండి మేము. ఆ మాల కూడా దేవుడికి అయితే చక్కగా అలంకరణ అయితే చేసింది. తర్వాత ఇంకా మేము ఈ అమ్మవారి కోసం అయితే పలహారాలు అయితే చేసాం కదా. సో వేడి నైవేద్యం పెడుతున్నాం కాబట్టి ఈ వేడి నైవేద్యంలో మెయిన్వి పూర్ణాలు, గారెలు, పరవన్నం అనమాట. సో అందుకే ఈ అమ్మవారికి వేడి నైవేద్యం రోజు ఇవి చేస్తారు. కొంతమంది కోళ్ళు కోసేవాళ్ళు ఉంటారండి, కొంతమంది ఓన్లీ ఈ నైవేద్యంతోనే పెట్టుకుంటారనమాట. సో కోళ్ళు అనేది ఎవరి మొక్కుని బట్టి వాళ్ళు అనమాట. సో మా అత్తయ్య వాళ్ళకైతే ఎవ్రీ ఇయర్ వాళ్ళు కోళ్ళు కోస్తారంట ఈ అమ్మవారికి. సో ఈ ఇయర్ కూడా అలాగే అయితే జరుగుతుంది. ఇంక ఇక్కడ గాలి వల్ల ఏంటంటే అమ్మవారికి వేసిన ఆ పూల మాల కూడా ఎగిరిపోతుందండి అసలుకి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ స్తంభాలు ఉన్నాయి కదా, ఈ స్తంభాలు వచ్చేసి పోతురాజు స్తంభాలు అంటారంట. యాక్చువల్గా వీళ్ళందరూ 100 మెంబర్స్ సిస్టర్స్ అంటండి. సో 100 మెంబర్స్ సిస్టర్స్కి ఒకే ఒక పోతురాజు అయితే ఉంటారంట. సో ఈ వీళ్ళ అక్క చెల్లెల నేమ్స్ కూడా అండి ఇప్పుడు మనకి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా అంటారు. సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే పోచమ్మ తల్లి అంటారు, ఇంకా మైసమ్మ తల్లి అంటారు, ఇంకా ముత్యాలమ్మ తల్లి, ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా అంటారంట. మా ఇంటి దగ్గర అయితే పోచమ్మ తల్లి అంటారు, ఇక్కడ వచ్చేసి గంగానమ్మ తల్లి. అలాగే వీళ్ళకి 100 సిస్టర్స్కి 100 నేమ్స్ అయితే ఉంటాయంట. అంటే నేను ఇంటి దగ్గర పోచమ్మ తల్లికి చేయడం చూశాను, కానీ ఇలా గంగానమ్మ తల్లికి ఇలా గారెలు, కోవా, పూర్ణాలు, పరవన్నము, కోళ్ళు కోయడం అనేది ఫస్ట్ టైం అనమాట. అత్తయ్య వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేస్తారండి. కాకపోతే ప్రతి ఇయర్ అయితే మేము అవైలబుల్గా ఉండేవాళ్ళం కాదు. అంటే మేము జాబులకి వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఉండడము, ఈ పర్టికులర్ టైంకి మేము అవైలబుల్గా లేకపోవడం అయితే జరిగేది. సో ఫస్ట్ టైం అనమాట, పాప పుట్టిన తర్వాత పాపతో కలిసి నేను అత్తయ్య వాళ్ళతో అయితే ఇలా ఈ పూజ అయితే చక్కగా చేసుకుంటున్నాను ఈ అమ్మవారికి. అండ్ ఈ అమ్మవారికి ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే నేను తెలుసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే వాన పడింది కదా, మొత్తం పురుగులు అయితే తిరుగుతున్నాయి కింద, భయం వేస్తుంది అనమాట. ఆ గాజు పురుగులు ఉంటాయి కదండి, సో అవి చూస్తే నాకైతే చాలా భయము. అవి తిరుగుతున్నాయని అసలు నేను అవి చూసుకోవడమే సరిపోయింది సగము. ఇంక ఇక్కడైతే పాపనైతే మా వారు ఎత్తుకున్నారు. ఇంకా నైవేద్యం అంతా మంచిగా సమర్పించేసి ఇక్కడ మా మరదలు అయితే చక్కగా కడ్డీలు అయితే వెలిగిస్తుంది. ఇంకా దీపారాధన కూడా వెలిగించేసాం మేము అక్కడ. అంటే గాలి రావడం వల్ల దీపారాధన తొందరగా కొడనెక్కిపోతుందండి, అసలు ఆగట్లేదు అనమాట. సో చాలా ట్రై చేసిన తర్వాత అయితే ఇక్కడ చక్కగా దీపారాధన అయితే మంచిగా వెలుగుతుంది. సో ఈరోజు అయితే రష్ అయితే లేదండి. అంటే నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇదైతే ఎక్కువ శ్రావణ మాసంలోనే చేస్తారు. మేము కొన్ని రీజన్స్ వల్ల ఏంటంటే ఇంకా ఆషాఢ మాసంలోనే చేయాల్సి వచ్చిందనమాట. ఇంకొక 1 వీక్ ఆగితే సరిపోయేది, కాకపోతే మాకైతే కొంచెం ఎమర్జెన్సీ ఉండి మేము ముందే అయితే చేస్తున్నాము. ఇంక ఇక్కడైతే కడ్డీలు కూడా చక్కగా మావయ్య అమ్మవారికి అయితే సమర్పించేసి ఇక్కడ స్తంభాలకు కూడా చూపించేస్తున్నారు. ఇంకా అలాగే ధూపం కూడా వెలిగించేసాము. ఇక్కడైతే కశ్వి అండ్ వాళ్ళ డాడీ అయితే మంచిగా ఆడుకుంటున్నారు. సో ఇంకా మాకు చాలా హ్యాపీగా ఉందండి, పాపతో మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. సో మా అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంక ఇక్కడ చక్కగా మా మరదలు అమ్మవారి దగ్గర బొట్టు అయితే తీసుకొని పెట్టుకుంటున్నారు. ఇంకంతా పూజ అంతా అయిపోగానే ఇక్కడ కోడిని కోసే ముందు అయితే అమ్మవారికి అయితే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము, 3 ప్రదక్షిణాలు. ఇంకా 3 ప్రదక్షిణాలు అయిపోగానే ఇంకా వచ్చేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. ఫస్ట్ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే కోళ్ళు అయితే కోసామండి. ఇంకా అత్తయ్య మామయ్య ఇద్దరైతే చక్కగా ఫస్ట్ దండం పెట్టేసుకొని కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. ఇక్కడ ఏంటంటే అత్తయ్యకి ఇచ్చిన కొబ్బరికాయ అస్సలు చాలా అంటే చాలా గట్టిగా ఉంది, పాపం కొట్టలేకపోయారనమాట. సో ఇంకా చాలా అయితే ట్రై చేసి అయితే ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టారు. ఫస్ట్ అయితే మామయ్య కొడుతున్నారు ఇక్కడ.
ఇక్కడ చూడండి అస్సలు ఇదైతే అస్సలు పగలలేదనమాట. చాలా టైం పట్టింది. అంటే ఇంకా వాళ్ళకి చేతులు కూడా అండి పని చేసి 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 బాగా పెయిన్స్ కూడా వచ్చాయన్నమాట. ఇంకా అందుకే నిదానంగా అయితే కొట్టారు. పాపం మా అత్తయ్యకి చెయ్యి నొప్పి అయితే వచ్చేసిందంట. తర్వాత అయితే ఇక్కడ చక్కగా కొంచెం మజ్జిగ కూడా పోసారండి ముందు. నార్మల్గా కొంతమంది ఏంటంటే కళ్ళు పోస్తారు కదా ఇలా అమ్మవార్లకి. సో మా కళ్ళు అయితే దొరకలేదనమాట. ఇంకా అందుకే మజ్జిగ పోసేసి ఇంకా అత్తయ్య దండం పెట్టుకొని పక్కకి వెళ్ళిపోయారు. తర్వాత నేను ఇంకా మా వారైతే వచ్చి చక్కగా దండం పెట్టేసుకొని ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. సో నేనైతే కొట్టలేదండి, మా వారు కొట్టారనమాట. తన హ్యాండ్ పట్టుకున్నాను. ఇంకా కొట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే చక్కగా అమ్మవారికి అయితే చక్కగా దండం అయితే పెట్టేసుకున్నాము. పెట్టుకున్నాక ఇక్కడైతే హారతి ఇద్దామని చెప్పేసి అయితే వెలిగిస్తున్నాను. అసలు గాలికి అసలు హారతి అస్సలు ఆగలేదండి. ఎన్నిసార్లు ఆగిపోయిందో నాకు చాలా భయం వేస్తుంది అనమాట. ఇలా హారతి ఇస్తున్నప్పుడు ఆరిపోతే మనకి ఏదో ఒక బ్యాడ్ లాగా అనిపిస్తుంది కదా. కాకపోతే అది నా తప్పు కాదు, బయట గాలి రావడం వల్ల అయితే హారతి అనేది కొండెక్కిపోతూ ఉందన్నమాట. బట్ తర్వాత అయితే చక్కగా గాలి వచ్చినా కానీ కొండెక్కకుండా అయితే చక్కగా ఆయిందండి. అందరికీ చక్కగా హారతి అయితే ఇచ్చాను. ఈలోపు అయితే మా అమ్మమ్మ కూడా వచ్చారండి. సో ఈ వీళ్ళ ఇంట్లోనే మేమైతే రెంట్కుంటాం అనమాట, ఈ మా అమ్మగారి వాళ్ళ ఇంట్లోనే. ఇంకా అమ్మమ్మ కూడా వచ్చి చక్కగా అమ్మవారికి బొట్టు, అగరబత్తీలు, కొబ్బరికాయ ఇవన్నీ అయితే చక్కగా పెడుతుంది. అండ్ అమ్మవారితో పాటు పోతురాజు స్తంభాలకు కూడా చక్కగా పూజ అయితే చేసుకుంటుంది. ఇంకా ఇక్కడైతే మా పిన్ని వాళ్ళ అబ్బాయి అండ్ ఇప్పుడు మా అమ్మ చూసారు కదా, సో వాళ్ళ మనవడు అనమాట ఈ పర్పుల్ కలర్ టీషర్ట్ అబ్బాయి. సో ఇంకా వాళ్ళిద్దరు కూడా వచ్చారు. ఇప్పటిదాకా ఎప్పుడు తను ఇంటి దగ్గరే తిరుగుతున్నా కానీ మళ్ళీ పాపతో అయితే ఆడుకోలేదండి. ఇక్కడికి వచ్చి అయితే చక్కగా పాపతో అయితే ఆడుతున్నారు. ఇంకా దేవుడి దగ్గరికి ఇంకా ఇలా పాపని కూడా చక్కగా అత్తయ్య స్తంభాల దగ్గరికి తీసుకెళ్ళి ఇలా టచ్ చేయించినట్టు చేశారనమాట. ఇంకా వాళ్ళ ఆనందంకి అయితే హద్దులు లేవండి. సో పాప కూడా అసలు పూజ అంతా అయిపోయే వరకు అసలు ఎక్కడా కూడా తను ఏడవలేదండి, చక్కగా కోఆపరేట్ చేసింది. నేను చాలా భయపడ్డాను అనమాట, తను ఇక్కడ ఆకలేసి ఏడుస్తుందో మళ్ళీ ఫీడింగ్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే భయపడ్డాను. కానీ చక్కగా అయితే నాకు కోఆపరేట్ చేసింది, అసలు ఏడవలేదు. పూజ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళేదాకా కూడా తను అసలు ఏడవలేదు అనమాట. ఇంక ఇక్కడ మా అమ్మగారు కూడా కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. ఇంక అత్తయ్య అయితే ఏవి ఇంటికి తీసుకెళ్లకుండా చక్కగా అన్నీ దేవుడికే వేయాలని చెప్పేసి పసుపు, కుంకుమ అవన్నీ కూడా మంచిగా ఆ అమ్మవారికి అయితే వేస్తున్నారు. ఇంక ఇక్కడైతే ఫైనల్గా కోళ్ళు కోసే టైం అయితే వచ్చేసిందండి. సో నేను ఆ కొయ్యడం అదంతా అయితే చూపించట్లేదండి, కోసిన తర్వాత అయితే చూపిస్తాను. ఇంక ఇక్కడంతా చక్కగా కోళ్ళని అయితే కోసేసారు అత్తయ్య మామయ్య కలిసి. వాటికి కూడా కొంచెం మజ్జిగ అనేది పోస్తున్నారనమాట. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా లైవ్గా చూడడం అనేది. సో అది చూడంగానే నాకు ఎలానో అనిపించింది అనమాట. కానీ అమ్మవారికి కదా, ఇంకా మనం మొక్కు అయితే చెల్లించుకోవాలి కాబట్టి తప్పదు, చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే అండి. ఇంకా కోళ్ళని కోసిన తర్వాత అయితే ఇంకా మామయ్య కొబ్బరికాయ కూడా కొడుతున్నారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టంగానే ఇంకా పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో రిటర్న్ బ్యాక్ మేము ఇంకా ఇంటికైతే బయలుదేరిపోవాలి. సో మామయ్య కూడా కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక షాట్కి అయితే పగిలిపోయిందండి. సో అలా ఒక్క షాట్కే పగిలిపోతే భలే అనిపిస్తుంది కదా. నాకు కూడా ఎప్పుడో ఒక 2-3 టైమ్స్ అయితే పగిలిందండి. అసలు తర్వాత అయితే నేను కూడా అసలు కొట్టలేకపోతాను అసలుకి. ఇంకా ఫైనల్గా వాళ్ళు దండం పెట్టుకున్నాక ఇక అందరం కూడా వెళ్ళి అక్కడ కోళ్ళ దగ్గర అయితే నిల్చొని అందరం అయితే దండం అయితే పెట్టేసుకుంటున్నాము. మంచిగా ఈ ఇయర్ అందరికీ మంచిగా జరగాలని చెప్పేసి అయితే మొక్కేసుకున్నానండి నేను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నేను అవైలబుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి అయితే అత్తయ్య వాళ్ళతో అయితే జరుపుకుంటాను. అండ్ మా అమ్మగారు అండ్ పిల్లలు కూడా అందరూ అయితే చక్కగా నీట్గా దండం అయితే పెట్టేసుకుంటున్నారు అమ్మవారికి. సో హోప్ ఇంకా ఈ అమ్మవారికి చేయడం అయితే అంతా అయిపోయిందండి. సో మేము చేసినట్టే మీరు కూడా చేస్తారా? సో మీరు ఇంకేమైనా డిఫరెంట్గా చేసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. ఇంకా అత్తయ్య కూడా ఫైనల్గా ఒక్కసారి అయితే దండం పెట్టేసుకున్నారు. సో ఇలా అయితే చక్కగా అమ్మవారికి అయితే అన్నీ సమర్పించుకొని మంచిగా పూజ చేసుకొని అయితే ఇంకా నేను మా పాప అయితే ఫస్ట్ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా అండ్ వాళ్ళందరూ అయితే నడుచుకుంటూ మెల్లిగా నిదానంగా అయితే ఇంకా ఇంటికి వస్తారండి.
అయితే కింద ఈ కంకర రాళ్ళు అంటారు కదా, సో బాగా గుచ్చుకుంటున్నాయండి. అసలు వర్షం పడి అవి మొత్తం వాటర్ వచ్చాయి కదా, సో మొత్తం బురద. అండ్ ఇది ఈ అమ్మవారి గుడి ఇక్కడ పక్కనే రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుందండి. సో రైల్వే ట్రాక్ ఉంది కదా, సో పక్కనే స్టేషన్ కూడా ఉందన్నమాట. సో ఆ బట్టలు ఆరేయడం చూడంగానే చిన్నప్పుడు మేము వాక్కి బట్టలు తీసుకెళ్ళి ఆరేసేవాళ్ళం అనమాట. సడన్గా అది ఒకసారి అయితే గుర్తొచ్చేసింది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయి ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇంటికి రాగానే బయట కొంచెం కూల్గానే ఉన్నా కానీ అసలు ఎంత హాట్గా ఉందో, నా ఫేస్ అంతా చెమటలు అయితే కారిపోతున్నాయి, అంత హాట్గా ఉందన్నమాట. ఇక్కడ చూసారా, అక్కడ విక్కీ మా పక్కన ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంటి వంటగది ముందు ఎలా కూర్చుందో. సో దానికి చికెన్ చేస్తే చాలండి, ఇలా దానికి పెట్టేదాకైతే ఇంట్లో నుంచి అయితే వెళ్ళదు. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసి ఇంకా టిఫిన్ చేస్తున్నారనమాట. ఇంకా నేనైతే టిఫిన్ చేయలేదండి. సో ఇంకా నేను కూడా అత్తయ్యతో కలిసి ఇంకా మా మర్దళ్ళు అయిపోగానే ఇంకా నేను కూడా టిఫిన్ చేస్తున్నాను అనమాట. సో చాలా లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వంట ప్రోగ్రామ్ ఉందండి. సో అదే ఒక పెద్ద బిగ్ టాస్క్ అనమాట. ఆయన ఇంటికి ఇంకా చుట్టాలు వచ్చేది ఉంది. సో వాళ్ళందరూ వస్తారు. సో వాళ్ళందరినీ కూడా మీకైతే చూపించేస్తాను. ఇక్కడైతే మా పిన్ని అయితే వచ్చారు ఫస్ట్ మార్నింగ్ అయితే మా మరదలు వచ్చిందండి, తర్వాత మా పిన్ని అయితే వచ్చిందనమాట. సో మా పిన్ని కూడా పాపను చూడడం అయితే ఫస్ట్ టైము. అండ్ ఈరోజే మేము అమ్మవారికి పెట్టుకోవడం కూడా. సో రెండు అలా కలిసి వచ్చాయన్నమాట. సో రాగానే టిఫిన్ అయితే పెట్టాము, చక్కగా టిఫిన్ అయితే చేస్తున్నారు. సో తనకి తెలుసో లేదో తెలియదు ఇలా యూట్యూబ్ ఇదంతా అని, బట్ నేనైతే వీడియో తీస్తున్నానని మాత్రమే తెలుసు అనమాట. ఇంకా మా పిన్ని రాగానే 10 మినిట్స్లో అయితే మా ఇంకో పిన్ని బాబాయ్ మా తమ్ముడు అయితే వచ్చారండి. సో ఈ పిన్ని బాబాయ్ ఎవరు అని అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లి అనమాట. సో నాకైతే సొంత పిన్ అండి. ఇంకా మా తమ్ముడు అనమాట. సో వాడు నేను వీడియో తీస్తున్నాను అనగానే వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు కూడా పాపను చూడడానికి వచ్చారు. అండ్ మేము ఈరోజు దేవుడికి పెట్టుకుంటున్నాం కదా, సో అన్నీ బాగా కలిసి వచ్చాయన్నమాట. ఒకటేసారి ఇంట్లో సందడిగా అయిపోయింది. ఇంకా మా పిన్ని అయితే ఏంటి మమ్మల్ని కూడా యూట్యూబ్లో పెట్టేస్తున్నావా అని చెప్పేసి అంటుందన్నమాట. మా విక్కీ గారండి ఎవరు వచ్చినా కానీ అరుస్తుంది. అసలు మా పిన్ని బాబాయ్ వాళ్ళు మా తమ్ముడు వచ్చినా కానీ అస్సలు అరవలేదన్నమాట. ఇంకా రాగానే వాళ్ళైతే కాళ్ళు చేతులు కడుక్కొని అయితే లోపలికి అయితే వచ్చారు. ముందు మా తమ్ముడు నేను కెమెరా ఎక్కడ పెట్టానా అని వెతుకుతున్నారనమాట. నన్ను పెట్టకక్క నీకు దండం పెడతానని చెప్పేసి అంటున్నాడు. ఏం కాదులేరా, ఇవన్నీ మనకి మెమొరీస్గా ఉంటాయి అని చెప్పేసి అయితే చెప్పాను. ఇంకా వస్తూ అయితే స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా మా పిన్ని మా పాపని చూడంగానే ఇంకా చక్కగా వచ్చేసి అయితే వెతుకుందండి. చూడండి రాగానే ఎలా అయితే ఆడుకుంటుందో. ఇంకా పాపను చూడగానే మా పిన్ని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అసలు ఎత్తుకొని వదలలేదు. అలా అయితే చక్కగా పాపతో టైం అయితే స్పెండ్ చేసింది. రాగానే ఇంకా మా బాబాయ్ అయితే రాలేదండి లోపలికి. సో మా బాబాయ్ ఇంకా బయటే ఉన్నాడు. సో వచ్చి ఇంకా పాపతో ఎలా ఆడుకుంటాడు, ఏం చేశాడు అనేది అయితే ఇంకా దీని కంటిన్యూషన్ అయితే నా నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతానండి. ఇంకా హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్.